హలో ఎవ్రీవన్. ఏపీలో లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్‌కి అయితే మేల్ ఆర్ ఫీమేల్ మన ఏపీ నుంచి అన్ని జిల్లాల వారు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా అసిస్టెంట్ లైబ్రరీయన్ అనే పోస్టులు ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. మరి విద్యా అర్హత ఏముండాలంటే ఇక్కడ 55% మార్కులతో మీరు లైబ్రరీ సైన్స్‌లో కోర్స్ అయితే పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాలో మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ కూడా పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది. మరి జీతం చూసుకుంటే రూ. 34,580 నుంచి రూ. 1,07,510 ఇస్తాము అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మరి ఎంపిక విధానం చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. మీకు అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఫర్దర్‌గా వాళ్ళు మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్‌గా మనకి హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీ అనేది అధికారిక వెబ్‌సైట్‌ల తర్వాత వెల్లడిస్తారు. మరి కనీసం వయసు ఎంత ఉండాలంటే 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. క్లియర్‌గా మీకు కట్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి 42 సంవత్సరాల వరకు ఎవరైతే 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే వయసు సడలింపు అయితే ఉంటుంది. అది కూడా మనకి 5 సంవత్సరాల వరకు క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకైతే 10 సంవత్సరాల వరకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీజెస్ ఎంత ఉంటుందండి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు పీపీడీఎస్ అభ్యర్థులకి రూ. 750 ఇతరుల అంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. రూ. 1,500 మీరైతే పే చేయవలసి ఉంటుంది. ఎంపిక విధానం చూసుకోండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పేపర్ 150 మార్కులకైతే నిర్వహిస్తారు. అందులో 2 పేపర్స్ కలిపి మొత్తం 300 మార్కులకైతే ఇస్తారు. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల సమయం అయితే ఇస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్థాయి నుండి 150 ప్రశ్నలైతే ఇస్తారు. 150 మార్క్స్ అయితే ఇస్తాము అని షేర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా పేపర్ 2 కూడా మనకి పేపర్ 2లో లైబ్రరీ సైన్స్ డిగ్రీ స్థాయిలో నుండి 150 ప్రశ్నలకు 150 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కుల విధానంలో అమలు ఉంటుంది. అంటే నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటుంది 1/3 కింద. పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ చూసుకోండి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష కూడా ఉంటుంది. దాన్ని కూడా క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో, మీకు ఇక్కడ చూసుకోవడం మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు కదా! సో, మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి కాబట్టి నేను మీకు డైరెక్ట్ కింద మనకి వీడియో కింద కామెంట్స్‌లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అప్లై లింక్ ఇస్తాను. డైరెక్ట్ ఇక్కడ వెళ్లి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని సిలబస్ వివరాలు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి విషయాలను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించిందో వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.